మీ ఉద్దేశంలో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఇవాళ? ఎక్స్పర్ జిటాక్సిన్ 65. జిటాక్సిన్ 65. అది జిటాక్సిన్ 650. ఇది టాబ్లెట్ నేమ్ అని, ఇది వేసుకుంటే నొప్పులన్నీ తగ్గుతాయని, రోగాలన్నీ తగ్గుతాయని మీరు ఎపిసోడ్ లో బాగా చెప్తారు కదా. అమ్మా సీరియస్ తీసుకున్నా, నాకేదో నోటికి వచ్చింది, అలాంటి టాబ్లెట్ ఏం లేదు అక్కడ. ఇవి వేసుకుంటే నొప్పులేమో తగ్గుతాయేమో తెలియదు కానీ బాధలు లేకుండా మనశ్శాంతిగా హాయిగా బ్రతకాలంటే మాత్రం బల్ల గుద్ది చెప్తున్నా, ఎక్స్ప్రెస్ రాజా షో చూస్తే మాత్రం బిందాస్. ఎవరైనా వింటే నిజం అనుకుంటాడు. అమ్మా పీఫర్ ప్రదీప్, పీఫర్ ప్రాక్టీస్ అంటే నాకు కొటేషన్ గుర్తొచ్చింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. ఎవరన్నారు కానీ మ్యాన్ ఎంత పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాడో దాన్ని ఏ రంగంలో అయినా సాధిస్తారు. కానీ ఉమెన్ అలా కాదు. నో ప్రాక్టీస్, నో టైం, నో టెన్షన్, ఫుల్లీ పర్ఫెక్ట్ అనుకుంటే చాలు, ఏదైనా సాధిస్తుంది. వండర్ఫుల్, బాగా చెప్పు. మేము మీలా పర్ఫెక్ట్ అవ్వడం కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. బానే నేను కూడా వేయగలను బిస్కెట్ అయితే, మనకు కూడా వచ్చు. ఓకే ఆర్ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సురేష్. సురేష్ గారు ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు. పాడు గజాల. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ చిరంజీవి నిన్నే చూస్తే అంత కమర్షియల్ మాస్ సాంగ్ ని ఎంత డ్యూట్ లా పాడేది తెలుసాను. సిటీ మార్ సిటీ మార్ చెప్దాం అనుకున్నారు. ఆర్ఫర్ రీజన్ అంటే తెలుసుగా కారణాలు. ప్రతి లైఫ్ లో ప్రతి ఒక్కరికి మంచి చెడు ఉంటాయి. మంచికి కారణాలు వెతుక్కుంటే సౌఖ్యం, నో ప్రాబ్లం. కానీ చెడుకు కూడా వెతుక్కుంటారు. కారణాలు వెతుక్కుంటూ పోతే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, ఇలా ప్రతి ఒక్కరికి లైఫ్ లో కారణాలు ఉంటాయి. అంటే అయినా చేయాల్సింది కారణాలు వెతుక్కోవడం కాదు, మంచి పనులు మార్గాలు వెతుక్కోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పందులు వాటి పెంపకాలు గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఈ ఫర్ ఎమోషన్. ప్రతి మనిషిలో ప్రతి జంతువులో ఎమోషన్ ఉంటుంది. బట్ ఈ జరుగుతున్న కాలంలో మన చుట్టూ ఉండేవారు చాలా తక్కువ చూపిస్తుంటారు ఎక్కడ ఎమోషన్ చూపించాలో. మాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రదీప్ గారు ఎమోషన్ పండించడంలో దిగ్గజాలని తెలిసింది. మా కోసం మన ఎక్స్ప్రెస్ షో కోసం ఒక్కసారి ఎమోషన్ ని పండిస్తారని నాకు కోరుకుంటున్నాను. ఎస్ఫర్ సింప్లిసిటీ. మీలాంటి కొందరు మేధావులు ఏమన్నారంటే సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ నేచర్ ఆఫ్ ది హ్యూమన్. అది మానేసి ఎవడి డాబు వాడే చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ దాంట్లో నిజం ఎంతుందో అయినా మనం చేసే పనులలో మంచి కనబడాలి. కానీ మనిషి ఎందుకు చెప్పు ప్రదీప్. ఇంకో ఎస్పర్. అన్నా నమస్తే. నా పేరు జి అభిషేక్. పెద్ద నాయన. ఎస్ ఫర్ స్టెబిలిటీ. స్టెబిలిటీ లీడ్స్ టు ఎబిలిటీ. స్టెబిలిటీ ప్రతి ఒక్కరికి అవసరం. కాళ్ళకి చక్రాలు వేసుకొని రోడ్ల మీద జరుగుతుంటే పక్కడికి కూడా వేస్ట్ అనిపిస్తుంది, మనకు కూడా వేస్ట్ అనిపిస్తుంది. సో ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దానిలో స్టెబిలిటీగా ఉంటే అదే మన విజయానికి నిదర్శనంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందే నుంచి 6 అడుగుల అందగాడు ప్రదీప్. నెంబర్ 1 నేను నుంచోలే. నెంబర్ 2 నేను 6 అడుగులు ఉండా. చాలా బాగా చెప్పారు. అసలు నిజంగా మీరు చెప్పింది అమ్మ తోడు మీకు కూడా తెలియదు అనిపిస్తుంది నాకు తెలుసు. వెల్ డన్, థ్యాంక్ యూ. ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజాలో ఇంత ఎనర్జీగా మీరందరూ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కాబట్టి, అండ్ ఎవరైతే ఫైనల్ రౌండ్ దాకా వస్తారో, ఫైనల్ గేమ్ ఆడతారో, ఒక ఫైనల్ విన్నర్ ఉంటారు. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ తో పాటు ఆ గెలిచిన వాళ్ళకి 5,000 rupees పేటిఎం క్యాష్. పేటిఎం ఇస్ ఎవ్రీవేర్. సో ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, రైట్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్
ఎట్టా పుట్టేసావే అనసూయ సూయ 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయ నేను నీకే పెద్ద ఫ్యాను మేరే జిగిరి జాను నా పక్క చూపిస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అదర్ చెగొట్టి చంపకబ్బాయా సూయ 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయ హలో 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 వెరీ గుడ్ సూపర్. వెయిట్ 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 ఇక్కడ చూడు. ఏజ్ అయిపోవడం వల్ల ఆయుష్ వస్తుంది. ఒక నిమిషం ఆగు. కవిత పోద్ది అనవసరంగా. నేను వదులుతా. ఇంతకీ మీరు ఎవరు ఏంటి ఎందుకు వచ్చారు సడన్ గా వచ్చి మా వాళ్ళతో డాన్స్ చేశారు ఏంటి విషయం? అబ్బా ఎక్స్ప్రెస్ రాజా. అవును తెలుసు. నేను కూడా యాంకరింగ్ కి ట్రై చేద్దామని ఏదో చిన్న ట్రయల్ వేసా. ఎలా ఉంది? ఎరా ఫోటో మారుతాను ప్లాన్ వేసారు ఏంటి? సర్లే నువ్వు యాంకరింగ్ చేద్దాం అనుకున్నా అంత ఓకే కానీ లేడీస్ సాంగ్ ఎంట్రీ ఇచ్చేవేంటి? నేను ఒక పోయిటరీ వదులుతా నీ లెక్క పద్యం. అరే డోర్లు ఏంట్రా? ఏంటి అవి ఆవు వేసేది పేడ, ఆ పేడతో చేసేది పిడిక, ఆ పిడికని చేసేది బూడిద. ఇదే నాది మీది ఫస్ట్ కలయిక. ఇన్నాళ్ళు నేను ఒక్కడే దారుణం అనుకున్నాను. నన్ను మించినోడు ఒకడు ఉన్నాడు. అయితే నేను యాంకర్ అవ్వచ్చా? మీరు గ్యారంటీ అయిపోవచ్చు. అంటే యాంకర్ అవ్వాలంటే ఏమేం కావాలనుకుంటున్నారు? అంటే చిన్న బేసిక్ బైసెప్స్ ఉంటే చాలు కదా. బేసిక్ బైసెప్సా? ఈ అబ్బాయి యాంకరింగ్ నేర్చుకుందాం అనుకుంటానట. మీరేమంటారు? అయ్యో, వాళ్ళందరూ హాయ్ చెప్తారు. హాయ్ చెప్పు. అమ్మాయి కూడా యాంకరింగ్ అంటే ఇదే. వాళ్ళు వద్దన్నా మనం హాయ్ కింద కన్వర్ట్ చేసుకోవడం యాంకరింగ్ అంటే. నెంబర్ 1. ఓకే ఓకే. పాఠాలు నేర్పించే పంతులమ్మ. అయితే నేను ఇక్కడ ఎక్కడ కూర్చోలా? ఇక్కడ అందరు బాగున్నారు. భయ్యా ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉన్నట్టుంది, ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉన్నట్టుంది. మధ్యలో కూర్చో. మధ్యలో మధ్యలో ఎవరు హాస్టల్? మధ్యలో ఎవరు హాస్టల్? లేడీస్ కమ్ జెంట్స్ హాస్టల్. సూపర్ బెదరు లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. వెల్కమ్ టు అవర్ ఐటమ్ రాజా. ఓకే మనం ఏ సందర్భాల్లో ఎమోషనల్ గా ఫీల్ అవుతాం? అంటే ఎమోషన్ అంటే చాలా ఉన్నాయి. మీరు కూడా ఫీల్ అవుతూ ఉంటారా? అంటే నేను ఈ పొజిషన్ లో ఉంటే ఒకటే ఎమోషన్ ఉంటుంది నాకు. స్వచ్ఛ భారత్ భయ్య ఎక్కడ పడితే అక్కడ వద్దు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ చెప్పండి. సన్నీ లియోని వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ఎమోషన్ ఫీల్ అయ్యింది. నేను కూడా వస్తా తమ్ముడు అప్పుడు. వదిలిని అడిగాను చెప్పి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ పూజ. ఒక్క నిమిషం పూజ. ఎస్ చెప్పండి పూజ. పండుగ రోజు షాపింగ్ కి వెళ్తే లక్కీ డ్రా లో గోల్డ్ కాయిన్ వస్తే ఆనందంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతా. అదేంటో ఎప్పుడు ఆ షాప్ కి తెలిసిన వాళ్ళకి వస్తుంది, మనకి ఎవరికి రాదు అది. హాయ్ ప్రదీప్. సారీ బ్రదర్, ఆవిడ ఇందాక ఒకసారి ట్రై చేశారు. నాకు ఇక్కడ స్టీరియోఫోనిక్ సౌండ్ లో అనిపిస్తుంది. అక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. ప్రభాస్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా చేయమంటే ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. మీరు అవుతారు అమ్మగారు, మీరు ఎప్పటికీ అప్పుడు అప్పుడు మేం బలి. అమ్మాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎమోషన్ గా ఫీల్ అవుతాం. ఏం చదువుతున్నావు నువ్వు? నేనా 9th. అరే 9th కే మెలికలు తిరుగుతున్నా అంటే ఇంటర్ కి నాశనం. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాయి. ఎందుకంటే అసలు నేను అందంగా పుట్టాను. నీ తప్పు కాదు. నేను టీవీ సీరియల్ చూస్తూ సీరియల్ హీరోయిన్ కి కష్టాలు రావద్దని రామాయణం రాస్తూ ఎమోషనల్ ఫీల్ రామకోటి రాస్ సీరియల్లో హీరోయిన్ కష్టాలు ఉండకూడదని నువ్వు రామకోటి రాస్తావా? రామకోటి రాస్తూ ఎమోషనల్ ఫీల్ అవుతా. రామ్కోటి రాస్తున్నావు తల్లి? అయ్యి బాబోయ్, మీకోసం కూడా రాసాను. నాకోసమా? అభిరుచిలో మీది సుమిత్ కోటియా? కింగ్ కోటిలా ఉంది.
మా ఐటమ్ రాజా కోసం ఒక పాట పాడతారా ప్లీజ్? తప్పకుండా Yeah. మీ ఐటమ్ రాజా కోసం మీ పేరు రాసి పాట పాడండి. నాండా అమ్మాండా కూర్చో. పని నేను చేస్తే పేరు నీకా? హలో పాడమని చెప్పింది నేనే గురువులు ఇక్కడ. కదా భయ్యా, ఆ. గౌరవిద్దాం. ఇదిగో నిన్ను భయ్యా అంది, నువ్వు ఆగు. జగదానందకారక జయ ప్రదీప్ మాచిరాజు నాయక శుభ ప్రియ పరిపాలక మంగళకరమౌ మీరాక మాకు ఎంటర్టైన్మెంట్ ఇక వచ్చుగాక మా జీవనమే ఇక పావనమవుగాక. నువ్వు పూర్తి చేయి, మిగతా వాళ్ళు పారిపోక. థ్యాంక్ యూ, సో స్వీట్. ఇళయరాజా గారి గనక తెరిస్తే పరిగెట్టించి కొడతారు మన ఇద్దరిని. నేను కావాలని నీకు డాష్ ఇచ్చినప్పుడు నువ్వు సారీ సిస్టర్ అని పక్కకు తప్పుకున్నప్పుడు చాలా ఎమోషన్. డాడీని 100 అడిగినప్పుడు 500 ఇస్తే ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఆయన ఎమోషన్ ఏంటంటే 500 లేకపోతే నొక్కేస్తాయో అని భయం. ఓకే, హాయ్ ప్రదీప్, హాయ్. నా పేరు జోష్న. జోష్న, మీరు ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నారు? నేర్చుకోలేదు. మామూలుగా అంటే మీ ఇంత నుంచి చూసారు మ్యూజిక్ రావడం ఏదో మిమ్మల్ని చూసి అట్లా వచ్చేస్తుంది. మరి ఆయనతో డాన్స్ చేసింది అంటే పక్కన మీరు ఉన్నారు కదా, ఎక్స్ట్రా జోస్. ఓహో, ఇలా కూడా బిస్కెట్ ఇచ్చా. చెప్పండి. ప్రదీప్, నువ్వు హగ్ ఇవ్వకపోతే నేను ఎమోషనల్ గా ఫీల్ అవుతా. ఆహా, ఇచ్చాక నేను ఫీల్ అవ్వాలమ్మా. ఎక్స్ప్రెస్ రాజాలో ఇంతుందా మ్యాటర్? అంటే అన్నయ్య కదా, మీరు మీకు ఇవ్వలేనా? లాగే ప్రాణం లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే. మా ఫ్రెండ్ బర్త్డే అన్నప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మెసేజ్ పెడితే, మెసేజ్ పెట్టకపోతే వాడు ఫీల్ అవుతాడు కదా, లేకపోతే పార్టీ ఇవ్వడు, అందుకే మెసేజ్ పెడతా. ఏ క్లాస్ నువ్వు? 9th. నీకేం పార్టీలు ఉంటాయి? ఫుల్ బాటిల్. ఓరే, వాడేమో లవ్ ఫెయిల్యూర్ అంటాడు, నువ్వేమో ఫుల్ బాటిల్ అంటావు. ఎక్కడికి వెళ్తుందిరా సభ్య సమాజం? థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, Hi. దిస్ ఇస్ తేజస్విని. Hi. మీ చెల్లి నన్ను ప్రదీప్ తో సెల్ఫీ ఇప్పిస్తా అని సంపూర్ణేష్ బాబుతో సెల్ఫీ ఇచ్చినప్పుడు ఎనీథింగ్ ఇట్స్ ఓకే. నో, No, no, బాబ్ ఇస్ నాకు బాబ్. ప్రదీపే కావాలి. అందుకే ఆవిడ చెల్లి చేసావు, నాకు అర్థం. కూర్చో. నాకున్న పీతా బ్రెయిన్ కి నాకు ఇచ్చిన మినీ ప్రాజెక్ట్ సక్సెస్ అయినప్పుడు నా ఫ్యాకల్టీ నన్ను మెచ్చుకున్నప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవుతా. నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్, నన్ను ఏం చేయకండి, నాకేం తెలియదు. లిఫ్ట్ లో ఎక్కినప్పుడు ఓవర్ వెయిట్ అయింది, నువ్వు నెక్స్ట్ రౌండ్ లో రా అన్నప్పుడు ఎమోషనల్. ఇచ్చిపాటి రావు, ఇద్దరు దిగమాను. నువ్వెందుకు దిగుతావు? ఈసారి నుంచి అస్సలు దిగకు నువ్వు భయ్యా, నా మాట నువ్వు. కావాల్సి వస్తే సగం వేస్తా, సగం బయట వేస్తా అని చెప్పు. ఓకేరా, డీల్ అదే. హాయ్ ప్రదీప్ అయ్యా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ క్వార్టర్ అడితే ఫుల్ ఇచ్చినప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఏమి ఇచ్చిర్రు భయ్యా నీకు? ఏమి ఇచ్చిర్రు అన్న? క్వార్టర్ ఇచ్చిరట. వాటర్ భయ్యా. నేను లవర్ తో మూవీకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్ సీన్ చూస్తూ లిప్ లాక్ ఇస్తున్నప్పుడు లైట్స్ ఆన్ అయినప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసనమైనది. గురువు గారు రండి. 150 పెట్టి టికెట్ కొనుక్కుని దానికోసం ఎట్టాను. పాప్కార్న్ కొనుక్కో, కూల్ డ్రింక్ కొనుక్కో, సినిమా చూడు. ఓకే, ఈ 2 వేళ్లతో ఆహా ఈ కాలు పొట్టన వేళ్ళు పట్టుకొని మనము పట్టుకో, అలాగే ఉండు నాయన. రెండమ్మా, ఓటు హక్కు వినియోగించుకోండి. ఓకే, వెళ్ళండి. సూపర్.